భాగంగా నేటి సభకు అధ్యక్ష వహిస్తున్న గౌరవ ఎంపీపీ గారికి, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారికి, మరియు జిల్లా నుండి వచ్చేసిన గౌరవ డిఆర్డిఓ మేడం గారికి, మరియు హెచ్ఆర్ సార్ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఎస్ఆర్పి మరియు డిఆర్పి టీం వారికి, మరియు పిఆర్డ్ మరియు ఆర్డీ సిబ్బంది వారికి, మరియు స్పెషల్ ఆఫీసర్కి, మరి అదేవిధంగా పత్రికా విలేకరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఏదైతే ఒక సంవత్సరానికి సంబంధించిన 2022-23 సంబంధించిన సామాజికానికి సంబంధించిన నివేదికలు 30 గ్రామాల పంచాయతీకి సంబంధించి వచ్చేసినాయి. అదేవిధంగా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ వారికి నేటి సభకు ఆహ్వానం పలుకుతూ సభను స్టార్ట్ చేయాల్సిందిగా తెలియజేస్తుంది. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంపీపీ గారికి, ప్రిసైడింగ్ ఆఫీసర్గా చేసినటువంటి డిఆర్డిఓ గారికి, హెచ్ఆర్ గారికి, ఎంపీడీఓ గారికి, వైస్ ఎంపీపీ గారికి, వివిధ గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లకి, అదేవిధంగా గ్రామాల నుండి వచ్చినటువంటి ఎంపీటీసీలకి, ప్రజాప్రతినిధులకి, పంచాయతీ సెక్రటరీలకి, ఈజీఎస్ సిబ్బందికి అందరికీ కూడా, అదేవిధంగా మీడియా పత్రికా విలేకరులకి పేరు పేరున సామాజిక తనిఖీ బృందం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. భైంసా మండల్లో మనం 14వ విడత సామాజిక తనిఖీ అనేది 7వ తారీఖు నుండి స్టార్ట్ చేయడం జరిగింది. 7, 8 రికార్డులు తీసుకొని 9, 10 ట్రైనింగ్ ఇచ్చేసి 11 నుండి గ్రామాలకు తనిఖీ నిమిత్తం వెళ్ళడం జరిగింది. అక్కడే తనిఖీ పూర్తయిన తర్వాత గ్రామ సభలు నిర్వహించుకొని ఈరోజు తుది నివేదికను సమర్పించుటకి ప్రజావేదిక అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో మనకు మొత్తం 1/4/2022 నుండి 31/3/2023 వరకు ఉపాధి హామీలో కూలీల వేతనంగా 6,90,09,373 రూపాయలని ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా మెటీరియల్ పరంగా 72,08,017 రూపాయలని ఖర్చు చేశారు. మొత్తం ఉపాధి పరంగా 7,69,17,370 రూపాయలు అనేది 30 గ్రామ పంచాయతీలో ఖర్చు చేయడం జరిగింది. దీనిపై తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగం నుండి 141 పనులు అనేది చేయడం జరిగింది. అందులో కూలీల వేతనాలుగా 4,626 రూపాయలు, మెటీరియల్ పరంగా 2,46,16,751 రూపాయలు, మొత్తం 2,46,21,370 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. కానీ దీనిపై పంచాయతీరాజ్ విభాగం వారు రికార్డ్స్ అనేది ఇవ్వనందువల్ల తనిఖీ అనేది నిర్వహించలేదు. ఈ 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక ప్రారంభానికి ముందు గత విడతలో ఏమేమి అంశాలు వచ్చాయి, వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది విజిలెన్స్ విభాగం నుండి చదివి వినిపిస్తాను. ఇప్పుడు బతికి ఉండాలి ఎండాకాలం 9వ మేడం ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ 440 మొక్కలు కళ్ళు మొక్కలు పదాంశం మేడం ఇక్కడ హైట్ ఫార్మ్ సంబంధించి 50 మొక్కలతో 50 మొక్కలు పెడుతుంది. ఇది జాబ్ కార్డు విభజన అనేది షేర్ అవుతుంది. 17 వర్క్షాలు అనేది నిర్వహించలేదు. 18 ఎంబుక్ల రైతు కూలీలు సంతకాలు తీసుకుంటున్నారు. ఇష్యూస్ ఉన్నాయా? ఏసీఎల్బీ సార్ రాగానే ఇవే చూసాయి. మంచిగా ఒక కలర్ కూడా డిజైన్ చేశారు నవీన్. అది మీకు గ్రూప్లో పెడతాం. అవన్నీ పేస్ట్ చేసుకుంటే ఒకటే టైప్లో
19వ అంశం మేడం ఇక్కడ రోల్ కాల్ అనేది చేయడం జరుగుతుంది. 20 అంశం ఈసీ చెక్ మీద చేయడం లేదు. 21 టాస్క్ డీటెయిల్ రాయడం జరుగుతుంది. 22 సర్వర్ లిస్ట్ టీమ్ వర్క్ మంచిగా ఉంటుంది. ఇక్కడ కోఆర్డినేషన్ అనే ఇష్యూ లేదు, మంచిగా చేస్తారు. అదొక 26 మేడం ఇక్కడ 10 మంది కూలీకి సంబంధించి 50 రోజులకు సంబంధించి సంతకం లేకుండానే 9,788 రూపాయలు పేమెంట్ చేసుకుంటున్నారు. అటెండెన్స్ ఉన్నా కానీ సంతకం ఎనిమిదో అంశం ఇక్కడ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్లో మెయింటైన్ చేయడం. 9వ అంశం అనేది ఇక్కడ బయోఫెన్సింగ్ 60 మొక్కలు కార్యక్రమం. అలా 14వ అంశం ఇక్కడ బీపీఎఫ్ పైన కాంప్లైంట్ మేడం. ఇక్కడ గ్రామ పంచాయతీ వారికి డబ్బులు ఇవ్వడం లేదు. చాలా దూరం వెళ్ళినా కూడా ఇస్తాను అదే ఆ గ్రామ పంచాయతీ వారికి డబ్బులు అదే మేడం డిమాండ్ లేదు. 16 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు. 17 ఫేస్ లిస్ట్ ఇవ్వడం లేదు. నిర్వహించడం జరుగుతుంది. 19 ఓటర్ల ఫోటో సంబంధించి గంటలు ఫోటో తీసుకోండి. 20 మేడం వర్షం నిర్వహించలేదు. 21 ఎన్నికల రైతుల గురించి సంతకాలు తీసుకోవాలి. ఆలు మార్కెట్లో అవన్నీ ప్లాంటేషన్ మరియు కమ్యూనిటీ ప్లాంటేషన్లో 1000 మొక్కలు నాటడం జరిగింది. 1000 మొక్కలు కూడా బ్రతున్నాయి, మొక్కలు కూడా బాగున్నాయి. 9వ మేడం రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు న్యూ జాబ్ కార్డ్ కోసం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. గ్రామ సభలో జాబ్ కార్డ్ ఇప్పించడం జరిగింది. 10వ మేడం లాస్ట్ సొసైటీకి సంబంధించి 2 మంది హక్కుదారులు 7 రోజులు పనిచేసినట్లు ఓవర్లాపింగ్ కారణం వల్ల వీళ్ళకి 994 రూపాయలు పేమెంట్ కాలేదు. ఇంతవరకు పేమెంట్ చేయలేదు. డిమాండ్ పెట్టి పేమెంట్ ఇప్పుడు ఏం డిమాండ్ పెడతారు? అప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు దాకా ఎందుకు మళ్ళీ పెట్టి నాకు ఇప్పుడు పెట్టారు ఇద్దరికి రోజు కాలేదు సార్. అది కాలేదు. అవసరం కాలేదు. జనరేట్ కాలేదన్న 32 మేడం పంచాయతీ రాజ్ సంబంధించిన రికార్డు తనకి బృందానికి ఇవ్వలేదు. తనకి గ్రామ సమాచారం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? మొన్న ఈ గారు మాకు చేస్తే మేము ఇస్తాము రికార్డు ఇస్తాము అని అంటున్నాడు. మొన్న ఈయన అడిగాను, అడిగితే ఇస్తాము మాకు కూడా మంచిదే కదా, మేము క్యూసీ కానీ విత్ చేసి పెట్టాము అని అంటున్నారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? ఎవరికి చేశారు? అఫీషియల్గా లెటర్ పెట్టారా? వాళ్ళకి పంపారా? అడిగితే అంటున్నాడు మాకు మేము కూడా రెడీగా ఉన్నాము అది. 3 వర్కడీలు అవన్నీ ప్లాంటేషన్ మరియు కమ్యూనిటీ ప్లాంటేషన్లో 1200 మొక్కలకు వాసన వాడి ఇవ్వడం జరిగింది. ఫీల్డ్లో 1200 మొక్కలు పెడుతున్నాయి. మొక్కలు కూడా బాగున్నాయి. 9వ 3 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు జాబ్ కార్డ్ కోసం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చారా? జాబ్ కార్డు వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు ఇక్కడికి అప్లికేషన్ తీసుకురావడం కదా, వాళ్ళకి వాళ్ళకి జాబ్ కార్డు ఇచ్చారా అంటున్నా. ప్రింట్ తీసుకున్నాం మేడం.
ఇచ్చేసాం. ఏమబ్బా చెప్పండి, ఇచ్చారా ఇవ్వలేదా? వీళ్ళు డిఆర్ తీసినప్పుడే వీళ్ళు తీసుకొచ్చి సంతకం పెట్టిన ఆఫీస్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసినాం. జాబ్ కార్డ్ ఇచ్చారా లేదా అది చెప్పండి. అవన్నీ ఇచ్చినాం మేడం. పదకొండు మేడం. ఈ లాస్ట్ సోషల్ ఆడికి సంబంధించి 100 డేస్ కంప్లీట్ అయిన తర్వాత 18 మంది అప్పుదారులకు ఏం పట్టినది కాలేదు 19,015 రూపాయలు. లాస్ట్ టైం ఆడిట్ది ఏమైంది? అది ఈ ఇయర్లో ఉన్నాయి మేడం, ఆడ చూపించలేకపోయారు. మీరు తీసుకున్నారు. చేసినాం డిపిఎఫ్ తీసి పెండింగ్ క్లియర్ చేసినాం మేడం. కాకపోతే దానికి ఎవిడెన్స్ సంబంధించి దగ్గర ఉంచుకోలేదు. ప్రాబ్లం సొల్యూషన్ అయింది కూడా దగ్గర లేదు. ఎట్లా మరి ఇది? తీసుకొని చూపిస్తాం. అదన్నా చేయాలి కదా, డిమాండ్ పెట్టి పేమెంట్ చేపిస్తామని చెప్పారంట. మీరు ఆల్రెడీ పేమెంట్ చేశాము అన్నాక ఇంకా ఎందుకు డిమాండ్ పెడతారు? అది పాత దాంట్లో 20 ఇవాళ 24 కదా. మీరు చూసుకోరా? ఇంకా వాళ్ళకి కొంచెం తెలియదు. బిల్ అసెట్ లేదు మేడం. లేకపోయినా కానీ ఫీల్డ్ అసెంట్ లేకపోయినా మనదే కదా. ఆల్రెడీ పేమెంట్ చేసే ఉంటారు. ఇది చేసినాం కాకపోతే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంచుకోలేదు. ఇదే ఇచ్చినాం ఇది పెండింగ్ క్లియర్ చేయాలి. ఆల్రెడీ పేమెంట్ చేశారు. పబ్లిక్ చేసాక మళ్ళీ లాస్ట్ ఇయర్ 1 ఇయర్ నుండి మీ దగ్గర అవే ఫస్ట్ ఆబ్జెక్షన్ ఇప్పుడు జరిగిన మూడింటిలో నీదే ఫస్ట్ ఆబ్జెక్షన్. ఏ బాబు ఆ ఫోన్ ఇటు తీసుకురా. 15వ మేడం. 3 రకాల ఫోటోస్లో బిఫోర్ ఫోటోస్ అనేది చూపించలేదు. మిగతా 2 రకాల ఫోటోస్ చూపించడం లేదు. 16వది వర్క్ ఫైల్స్ నిర్వహించలేదు మేడం. 17వది ఎంప్లాయ్ రైతులకు మేడం. ఇది గ్రామసభ ధీమాలో లేబర్ బడ్జెట్ సంబంధించిన వివరాలు ఏం రాయలేదు. ఇది ఒక రిజిస్టర్ ఉంటుంది కదా, అది ఇస్తే అయిపోయేది కదా. అవన్నీ సెక్యూరిటీ 25 మేడం. ఎంఐటెక్ సంబంధించి ఎన్ఓసి ఇవ్వలేదు మరియు ట్రిప్ షీట్స్ కూడా దానికి ఉంటుంది. ఎన్ఓసి లేదు. తర్వాత ఎన్ఓసి లేకుండా అసలు వర్క్లే స్టార్ట్ చేయాలి. వర్క్ ఫైల్ ఉంది, మధ్యలో ఉంది. వర్క్ ఫైల్ లేదు. వర్క్ ఓన్లీ మాస్టర్సే ఉంది. మీరు ఇచ్చేటప్పుడు కూడా చూస్తున్నాను కదా, రికార్డ్ తీసుకున్నాను. ట్రిప్ షీట్లు మళ్ళీ తర్వాత గ్రామ సభలో చూపించారు. ఎన్ఓసి మళ్ళీ చూపిస్తాను. ఎన్ఓసి లేకపోతే అసలు పనులు అమృత్ సరోవర్ మేడం, అది మేడం ఎంఐ ట్యాంక్ వరకు అమృత్ సరోవర్ అది ఆల్రెడీ వర్క్ ఫైల్లో ఉంది. నేను చూపిస్తా ఉంది. అది వర్క్ ఫైల్ ఉందా? ఉంది. ఆ వర్క్ ఫైల్ కూడా మెయింటైన్ చేస్తాను. వర్క్ ఫైల్ సరే సరే ఇస్తానులే. ఎన్ఓసి అమృత్ సరోవర్ అది ఇచ్చిన తర్వాతనే మేము ఎంఐ ట్యాంక్ కూడా అడ్మిన్ శాంక్షన్ కూడా చేయలేదు. నెక్స్ట్ బాబు 2 మంది అగ్రదారులు 10 రోజులు పనిచేసిన మొత్తం హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఎందుకు మీరు సంతకాలు తీసుకోరు? వర్క్ వచ్చాక సంతకాలు ఎందుకు తీసుకోరమ్మా? అసలు మాస్టర్లు వెరిఫై చేసుకోరా ఆఫీస్కి వచ్చాక? వీళ్ళ ఫ్రెండ్ లేడు చూస్తున్నాడు, కనీసం ర్యాండప్ చెక్ చేసుకోవాలి కదా మీరు. ఇప్పుడు కూడా అట్లనే ఉందనుకో, ఇక ఉండదు. ఆ మొత్తం ఉన్న వర్షాలంతా రికవరీ ఇంకే ఉంటుంది. ఇండస్ట్రియల్ లేబర్ కూడా చాలా తక్కువ అవుతుంది మేడం. చాలా మంది లేబర్స్ ఉంటారు. మనకి నోటిఫికేషన్ పడలేదు కదా. మూడు వర్క్ ఐడీలో 6 మంది అప్పుదారులు 34 రోజులు పనిచేసిన మొత్తం లాభాలు సంతకాలు ఉన్నాయి కానీ 22 రోజుల మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది. 12 రోజులకు గాను 2,650 రూపాయలు నేను మొత్తం ఆయన మీద దోషిస్తున్నాను.
ఏం చెప్పరా రియల్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ చదివిన ఆబ్జెక్షన్ అర్థమైంది కదా 34 days మరి ఎటు వింటున్నారు 20 days పేమెంట్ అయింది 12 days పేమెంట్ కాదు. గ్యాస్ చేయించినావుగా నాన్న ఇక్కడ ఇది చేసింది కానీ ఇక్కడ మ్యాండేట్స్ మాత్రం ఇక్కడ 24 వేసింది మేడం 6 days అని వేసింది ఇక్కడ ఆర్ట్ సిగ్నేచర్ కూడా ఇక్కడ ఇక్కడ టోటల్ తీసుకు వర్క్ చేశాడంట వర్క్ చేసి మేడం గ్రామ 24 days కూడా వేసి మ్యాండేట్ పిలిపిస్తే వర్క్ చేసి వర్క్ చేస్తే ఎక్కువ అటెండెన్స్ ఇస్తాయి జాబ్ కార్డులన్నీ కొత్త ఇస్తే నెక్స్ట్ పని కోసం దరఖాస్తు చేస్తున్నారు ఎందుకు పెట్టట్లేదు పని కోసం ఇదే దరఖాస్తు కలెక్టర్ గారి దగ్గరికి వస్తే ఎందుకు కావాలని పెట్టట్లేదా పంచాయత్ సెక్రటరీ ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ మరి ఏమైంది పని కోసం దరఖాస్తు చేసుకోవడం ఏంటి ఇస్తలేదు మేడం అని పెడతాను వాళ్ళు దరఖాస్తు ఇస్తలేదు పని కావాలని అడుగుతున్నారు మీరు పని పెట్టకపోతేనే అడుగుతారు రేపు ఒకటి డిమాండ్ ఇప్పుడు పెట్టలేదు అనుకో పని చేస్తారు పోయినసారి ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోతే నన్ను ఫీల్డ్ అసిస్టెంటేనా మరి ఏంది అట్లా ఉన్నావు అసలు అంత అవయవయంగా పోయిన సంవత్సరం చేయండి బాబు అని చెప్తే ముగ్గురికి చేశారు మిగతా ఇద్దరికి చేయలేదు ఇప్పుడు డిమాండ్ పెట్టుకోమని అంటారు చేయడానికి వస్తుందా పేమెంట్ చేయడానికి ఇప్పుడు విత్ ఇన్ 1 వీక్లో అది కాలేదంటే మీ మీద యాక్షన్ తీసుకుంటాం డిమాండ్ పెట్టారా మరి ఎందుకు వాళ్ళు వీళ్ళు ఒకటే అసలు కొంచెం కూడా భయం అనేది లేదు ఎప్పుడు చేస్తారు కొంచెం అయమయంగా ఉన్నావు తెలుసుకోవాలరా
ఏది అయినా కన్ఫ్యూజ్గా చూస్తున్నాం. కొత్త సర్వీస్లో ఏమైంది ఏమైంది మరి లేబర్కి డిమాండ్ అది పెట్టాలి. ఆటోమేటిక్ డిమోట్ అయిపోతాడు. ఉండవు పోతుంది పోతుంది. ప్రాబ్లం వస్తుంది నాకు కూడా మండలి ఈ యొక్క జీపే మ్యాండేస్ లాస్ట్ ఈ సీజన్లో ఆమె చేయరు. మీకు ఐడియా ఉన్నది నువ్వేం చేస్తాడు చేసి కనబడుతున్నది కదా. ఏర్పడుతున్నది. మొత్తం ఆయమే వెడ్డి మొహం లాగా చేస్తుంది. మీరు రిప్లై కూడా ఏం మాట్లాడతలేదు. వర్క్ పైన అవగాహన ఉంటే మాట్లాడుతుంటుంది. అలా కొంచెం గట్టిగా వినిపించారు. అవలేదు వర్క్ పేరు ఏంటి చదవండి. వర్క్ పేరు చదవండి. మరి ఎవరున్నారు? పాండురంగం ఎక్కడ? పాండురంగం లేడా ఇప్పుడు ఇక్కడ? పాండురంగము పబ్లిక్ హియరింగ్కి అటెండ్ కాలేదు. ఎంపీడీఓ గారు ఓకే ఓకే పర్వాలేదు ఇంకా మేడం అట్లా కాదు సైన్ కోసం మేడం. సైన్ కోసం కాదు, పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది. పంచాయత్ సెక్రటరీ ఉండాలి కదా. ఈ సైన్ ఇక్కడ చేసి బయట రాకపోవడం అన్నీ అసలు పాండురంగం నెక్స్ట్ దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఆయన లేదు. పబ్లిక్ హియరింగ్కే రాలేదంటే ఆయనకి లేదు మేడం, వర్క్ ఉందా? ఎవరో వచ్చే కదా సైన్ చేసేది మేడం. నీకు ఫోన్ చేసిన మేడం, ఫోన్ చేసిన. ఇప్పుడు టైం ఎంత అయింది? మీకు పోయినసారి కూడా చెప్పినా ముందు రూల్స్ అయితే పాటించారు, తర్వాత సంగతి. పబ్లిక్ హియరింగ్ అంటే ఏమైనా ఆశ్రమాషి మాకు అందరికి పనులు లేక వస్తారా? వర్క్ ఉందంట అంటే పన్నెండు రోజులు పనిచేస్తే 15 రోజులు అటెండెన్స్ చేయడం వల్ల 5 రోజులు ఎక్స్ట్రా పేమెంట్. 1 మంత్ బ్యాక్ ఇచ్చారు. కాగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం మేడం. అయితే అయిందా లేదా ఒకసారి చూసుకుంటారు. మళ్ళీ ఇంకోసారి అకౌంట్స్ కూడా అప్పుడు మేడం రిజెక్ట్ అయిపోయింది, ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చెప్పామని చెప్తారు, అప్పుడు అయినా చెప్తాం. ఇప్పుడు క్లియర్ అవుతుంది. మరి అది చెప్పి రాయించుకోవాలి కదా. ఇప్పుడు క్లియర్ అవుతుంది. ఇప్పుడు అలాంటివి లేవు. మరి పెండింగ్ అనేది స్టేట్లో లేవు, చెప్పి చేయించుకోవాలి కదా. మళ్ళీ పేమెంట్ చేయండి డబల్. మరి మీదేం పోయింది ఇక? ఇది కూడా అదే, ఇదే కదమ్మా 13. జాబ్ కార్డు కోసం ఉందట. జాబ్ కార్డు సీరాల జీపీలో జాబ్ కార్డు ఉన్నట్టుగా చూపించింది. ఒకసారి జాబ్ కార్డు ఉంది కదా. ఆధార్ కార్డు అదే కానీ ఇప్పుడు అన్ని మస్ట్ ఉంది కదా ఒకటే దానికి. వాళ్ళు ఇప్పుడు పంపిస్తారు సార్, పంపిస్తే కామన్గా ఎందుకంటే పేమెంట్ పేమెంట్ చేసేస్తారు. సరే ఈ అకౌంట్ ప్రాబ్లమ్ అకౌంట్ ప్రాబ్లంతో డిలీట్ చేసేసినాను మేడం. ఇక్కడ 6 days మ్యాండేస్ లేవు, మనకు పేమెంట్ మిగతా వాళ్ళకి కాదు కాబట్టి మళ్ళీ పెట్టి చేసి ఉంటారు కదా. అవును మరి అది పెట్టాలి కదా. ఎవిడెన్స్ ఇస్తే రాయరు కదా.
మీరు విచిత్రంగా అసలు ఎట్లున్నారంటే మొత్తం టీం అంతా ఇప్పుడు కూడా మేడం ఇప్పుడు ఎన్పిసిఐ ప్రాబ్లం అసలు అకౌంట్ ప్రాబ్లం అనేది లేదు. అప్పుడు ఫస్ట్లో ఉన్నప్పుడు దాన్ని రిజాల్వ్ అయిపోయింది. దానికి ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళ పేరు డ్రాప్ అయ్యేది. ఎన్ఐసి సాఫ్ట్వేర్లో మనకు ప్రాబ్లం వచ్చింది మేడం. అయితే అరే అప్పుడు అయిందబ్బా, ఇప్పుడు ఏమైంది చెప్పు. ఇప్పుడు స్టేటస్ వాళ్ళు అడిగేది. వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు మేడం. తర్వాత పేమెంట్లు చేసినాం మేడం. కంటిన్యూ పేమెంట్లు అయినాయి అని చెప్తే దానికి ఎవిడెన్స్ అడుగుతారని వీళ్ళు అట్లనే చేస్తున్నారు. పేమెంట్లు అవ్వకుండా లేవు, లేకపోతే స్టేట్ రిపోర్ట్ పేమెంట్ కాకపోతే మనకి రిజెక్టెడ్ లో పడుతుంది. ఇదేమో మీరు లాస్ట్ ఇయర్ దాంట్లో చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ దాంట్లో మరి ఇప్పుడు చూపించండి. దాంట్లో ఉంటుంది కదా లేదా మళ్ళీ పేమెంట్ చేపిస్తారని గ్రామ సభలో తెలిపారు. అంటే డబల్ మళ్ళీ ఇవ్వండి. మీరేం పోయింది అది తెలుసుకోవాలి కదా. కనీసం పంచాయత్ సెక్రటరీ అయితే ఏమి నువ్వైతే అసలు యాక్టివ్ లేవు. ఇద్దరే ఉన్నారు మంచిగా. పేమెంట్ ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ మళ్ళీ ఎట్లా చేపిస్తారు? ఇట్లా ప్రతిదీ కూడా రాసి పెట్టినాం మేడం. ఇట్లా ప్రాబ్లం ఉంటే ఇట్లా రాసుకున్నాం మేడం. వాళ్ళ సార్ పేమెంట్ అయింది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైందో అది వాళ్ళకి చూపిస్తే సరిపోయేది. ఇది కూడా అదేనా? తర్వాత వస్తాడు కదా మార్చ్ నెక్స్ట్ చదువు వస్తాడు అక్కడ. ఏదో ఒక రోజు పేమెంట్ అయినా వీళ్ళు వాళ్ళు చెప్పేది అది నెంబర్ 12 మేడం. గత ఆడిట్లో 15 మంది అట్టుదల 84 పనిచేసారు. వీరికి 100 పూర్తి కావడం వల్ల 12,420 రూపాయలు పేమెంట్ కావాలి. చేశారా? చేసినాం. డిమాండ్ తీసుకోవడం నో డిమాండ్ తీసుకోవడం లేదు మేడం. జాబ్ కార్డ్ అప్డేట్ చేయడం లేదు మేడం. బేసిక్ డెలివరీ కాండిషన్ 530 విషయం బట్టి మేడం 11 మంది కూలీలు జాబ్ కార్డు కోసం అప్లై చేసుకోవడం జరిగింది. వీళ్ళకు పేర్లోకి ఇస్తామని జాబ్ కార్డు ఎంతమంది? 11 మందికి ఇవ్వలేదు. మీకు తెలుస్తుంది కదా, ఇచ్చారా ఇవ్వలేదా? మీకు తెలియదా? మీకు తెలియకుండా జాబ్ కార్డు పోతుందా? అయితే ఇవ్వలేదు. అయిపోతుంది కదా. జాబ్ కార్డు నుంచి మళ్ళీ వాళ్ళు ఇస్తారా? నెంబర్ లెవెల్ 7 వస్తున్నారు. అసలు ఈయన చెప్తుంటే అర్థం అవ్వట్లేదు. ప్రజెంట్ లేదు. మేము అకౌంట్ లిస్ట్ అడిగినాం, లేదు. తర్వాత క్లియర్ సొల్యూషన్ నాలుగు వరకులకు సంబంధించి 14 మాసాలలో ఏపీ గారు సంతకం లేకుండానే పాస్ ఆడారు. బాధ్యత నర్సరీసు మీకు ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఇది హెల్ప్ చేస్తారు. వాళ్ళు బ్యాగ్ ఫిల్లింగ్ అది చేసి కోఆర్డినేషన్లో చేయాలి. కానీ మొత్తం వాళ్ళ మీద వదిలేసి మాది కాదు ఇది ఈజీఎస్ వర్క్ అంటే ఇది ఇప్పుడు ఏమవుతుంది, పంచాయత్ సెక్రటరీకి పెనాల్టీలు పడుతుంది. ఐఫామ్ సంబంధించి 200 మొక్కలు ఇవ్వడం జరిగింది మేడం. అన్ని మొక్కలు
లీవ్ జాబ్ కార్డు మేడం ముగ్గురు వీళ్ళకి ట్రాన్స్ఫర్ ఇప్పించడం జరిగింది. నేమ్ యాడ్ కూడా చేయించడం జరిగింది. మీరు 10 లక్షల కనీస కూడా లేదని గ్రామ సభలో చెప్పడం జరిగింది. నెంబర్ 635 కూలీ 35 రోజులు పనిచేసినట్టుగా 6,274 రూపాయలు వచ్చింది మేడం. కానీ ఈ కూలీ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్లో పైసలు పడుతున్నాయి మేడం. ఇవి శాఖలి గంగామణి అకౌంట్లో పైసలు పడుతుంది. శాఖలి గంగామణి అనేది పని చేస్తలేదు మేడం. ఆధార్ ఒకటి సరి చేపించి తీయాలి. మరి ఆమె డబ్బులు పడితే ఆమె తీసుకోవడానికి కూడా ఉండదు. భాగంగా 2000 కళ్ళకు గాను 1060 మొక్కలకు 694 మొక్కలు కొనుక్కుని మేడం. 366 మొక్కలు చనిపోవడం జరిగింది. 29 మేడం. ఈ హార్టికల్చర్ ప్లాంటేషన్ సంబంధించి 8 మొక్కలకు ఫీల్డ్లో వచ్చేసి 624 మొక్కలు ఉన్నాయి మేడం. 176 మొక్కలు చని ఒక దానిలో యాడ్ చేసి ఇంకొకటి డిలీట్ చేయాలి. ఆరే మొత్తానికి ఒకటే ఉండాలి. 31 మేడం. ఈ గ్రామ పంచాయతీ 9 మంది హక్కుదారులు 47 రోజులు పనిచేసినట్టు కలదు. కానీ హాజరులు మాత్రం ఏం కాదు, సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఈ విషయం కూలీని ఈయన కోరగా వాస్తవం మేము పని చేయడం జరిగింది, కానీ మాస్టర్ అందుబాటులో లేదు కానీ సంతకం చేయలేదని తెలపడం జరిగింది మేడం. అందరూ ఇవ్వాలి. జిరాక్స్ ఇవ్వండి, మీరు ఎంక్లోజ్ చేసుకోండి. మాకు ఎట్లా ఎవిడెన్స్ తీసుకుంటారు? కాకపోతే నేను డెత్ అంటే అది రాయాలి, తీసుకోవాలి రాయాలి సార్. అంశం అది లేని మంచిగా ఉన్నది ఆవేశపడదు. దాదాపు నుంచి ఆయన రాసి మళ్ళీ ఏమంటాడు వాళ్ళు రాసి అంతా కలిపి ఎన్సీ గారికి ఒకటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ రైట్ మేడం. ఈ గ్రామ పంచాయతీ ఫామ్ ఆయిల్లో 90 మొక్కలు నాటిన రైతు 94 మొక్కలు పెట్టుకోవడం జరిగింది. అన్ని మొక్కలు బతుకున్నాయి మేడం. చేస్తారండి. లోపల ఏం చేస్తున్నారు పంచాయతీ సెక్రటరీ? ఇక్కడ లేరా ఎవరు పంచాయతీ సెక్రటరీ? మీరందరూ మీరేగా, మరి ఎందుకు ఆడలేదు? అన్ని పెట్టి అన్ని పెట్టాలి. మేడం అటు సైడ్ బాగా లేకుంటే మంచిగా చేసుకుంటా చేస్తున్నారు అంట. ప్రతి ఒక్క ఇతరాలు మేడం. డిమాండ్ నో డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది, పే స్లిప్స్ ఇవ్వడం లేదు మేడం. 18 7 రకాల రిజిస్టర్ అప్డేషన్లో ఉన్నాయి. 19 3 రకాల ఫోటోలను చూపించడం జరిగింది. 20 వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహణ లేదు మేడం. 21 టీఏ గారి ఎంబుక్లలో రైతుకుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 22 మేడం రోల్ కాల్ పూర్తి స్థాయిలో లేదు. 23 చెక్ మెజర్మెంట్ చేస్తున్నారు. 24 12-13 కాలమ్స్ రాస్తున్నారు. 25 సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్లో ఉంది.
సార్ కూడా చెప్పాం. మరి దానికి సంబంధించిన ఎడిట్లో మరి ఎట్లా చేశారు ఏంటిది ఇంకా ఒకసారి కనుక్కుందామని చెప్పి మన వికలాంగుల కూడా మేడం అట్లా మనకు మామూలుగా అప్లికేషన్ రాసి ఆధార్లో కరెక్షన్ చేసి తీసుకొచ్చినట్టు ఆధార్ కార్డులో మనకి ఇచ్చినప్పుడు ఏంటంటే మ్యాన్పులేట్ చేసి ఒకటే చేంజ్ ఆధార్ లేదు మేము తీసేసినాం. మాకు అవన్నీ మీరు చేసిన తప్పు చేసిన చూపింది, కాకపోతే విషయం క్లారిటీ వచ్చింది కదా అని చెప్పి తెలుసుకోవడం కోసం ఒకటి తీసేసినాం. మేడం వికలాంగులకు సంబంధించిన దాంట్లో ఒకటి ఏంటంటే వాళ్ళకి పనికి సంబంధించిన కల్పించడంలో ఎట్లా ఉంది తెలుసుకున్నాను. ఇప్పుడు మనకి జాబ్ కార్డు ఉన్న వాళ్ళందరూ పనికి రావాలి. ఓకే, వంద జాబ్ కార్డులు ఉంటే 100 మంది అక్కడ అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా వికలాంగుల ఎవరైనా పనికి రావాల్సిందే. రాకపోతే మనం బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టలేము. పని ఇవ్వకపోతే వాళ్ళు ఏదైనా రాసి చల్లిగా చేయలేదు. వాళ్ళకి ఏంటంటే మనము దాని మీద మానవతా దృక్పథంతో తక్కువ ఉన్న దగ్గరే చేస్తారు. రాజు అంతేగాని వాళ్ళని తీసుకుపోయి ఏడవాడు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు. ఇప్పుడు వికలాంగ సంబంధించింది మీకు అడిగినవా నువ్వు ఎట్లా ప్రత్యేక వర్క్ అయితే ఇప్పుడు లేదు. కాకపోతే ఏంటంటే గతంలో ఉండేది, పాత రాగాస్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఉండేవి. మనకి కొత్త ఎన్ఐసి స్టార్ట్ అయిన దగ్గర నుంచి వికలాంగులకి సపరేట్గా పని ఏం లేదు. కాకపోతే మానవతా దృక్పథంలో కొంచెం వాటర్ కోసం నర్సరీలో వాటికి పెట్టి కాకపోతే ఎక్కువ మంది ఉంటే దానికి ఏం చెప్పని మొత్తం కాకుండా మేడం పనిలో ఉంటుంది చెప్పండి. ఎందుకంటే దీంట్లో ఏముంటుంది నేను అడిగేదాకా తెచ్చుకోవద్దు మేడం. పని ఏదైనా చెప్పేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు ఏదైనా ఉండాలంటే కింది పైదాకా ఎదుటి వ్యక్తి అది చెప్పేదాకా చేయకూడదు. ఏం చేస్తారు ఇచ్చేందుకు ఏమున్నది మీకు ఏం పని అడిగితే ఖచ్చితంగా కల్పించాల్సిన బాధ్యత మరి. అంతేగాని వాంటెడ్లీ మీరు ఉంటాల్సింది. అది దాని విషయం గురించి మీకు చెప్తామని చెప్పి అన్న మీరు ఉండాలని చెప్పి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు పనులలో. నర్సరీలలో ఎక్కడన్నా పెడతారు అంటే మన దగ్గర మొత్తం ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రాబ్లం పెడదామని సార్. డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రాబ్లం దగ్గర రారు కదా ఎవరైనా. ఇట్లాంటి ఒక్కడే కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రాబ్లం చెప్తున్నాం మేము. ఒక్కడి గురించి మేము మాట్లాడలేదు, వికలాంగుల గురించి దీనికోసం సపరేట్ గా గ్రూపులు అనేవి లేవు. పనికి రావాలి, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే పని ఇవ్వకపోతే అప్పుడు చెప్పాలి. తెలుసులే సార్, పని చేస్తారు ఎవరు వికలాంగులు ఉంటారు ఎవరు పని చేయాలని తెలియదు సార్ మీకు. రానుల గురించి తెలిస్తే మీకు వికలాంగులు తెలియదు మీకు సార్. ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? ఊర్లో ఉంటారో తెలియదు సార్. ఆఫీసర్ పని చేసే వాళ్ళు లేరా? ఎవరు కూడా లేరా కింది స్థాయిలో? మీ పని పెట్టాలని మీకు తెలియదు సార్. కింది స్థాయిలో ఎవరు ఉంటారు? ఎవరు మీ ఆఫీసర్ కింది వాళ్ళకి చెప్పొద్దా? చెప్పాలా సార్? మరి ఏం చెప్తారు సార్? పని చెప్పాలా సార్? ఎవరు వికలాంగులు ఉన్నారు ఎవరు లేరని చెప్పి తెలియదు సార్. మీకు ఎవరు దొంగతనం చేస్తే తెలుస్తుంది మీకు. పని చేస్తే చెప్పడం మాత్రం తెలియదు మీకు. ఎవరు దొంగలు తెలుస్తుంది మీకు మాత్రం. నాకంటలేదు మేడం, నేను అందరి సమస్య చెప్తున్నాను. వికలాంగుల గురించి అంటే మేము సమస్య చెప్తున్నాం. కేవలం వికలాంగుల గురించి పని దొంగలకు పని పెడతారు సార్. మీరు అర్థం కదంటే తీయాలి సార్. మరి ఇట్లా కదా మొత్తం డీటెయిల్స్ తీసుకుంటాం మేడం. మేము కూడా కూర్చుంటాం, అప్పుడు మేము కూడా కూర్చుంటాం, ఈయన కూర్చుంటాం. ఆ ఒక్క సమస్య డిస్ట్రిక్ట్ సమస్య మేడం. అది ఏంటంటే మేడం మీట్లో ఉంటారు తెలుసుకొని ఉండాలి కదా. డిస్ట్రిక్ట్ సమస్య అంటే వినండి డిస్ట్రిక్ట్ సమస్య అంటే దీనికి సపరేట్ గ్రూపులు లేవు. మీకు వినండి వాంటెళ్ళి మీకు పని పెట్టట్లేదంటే ఒక రాసి ఇవ్వాలి. ఎంపీడీ ఒక రాసి ఆయన చర్య. లేట్ అయిపోతే పెద్ద మనుషులు వస్తారు కదా తీసుకుంటానికి. ఎండకు చాలా లేక వేరే దగ్గర పోతున్నాడు, టైం అయిపోయిందని పని చేస్తున్నాడు. చాలా ప్రాబ్లం వస్తుంది. అయితే బ్యాంక్ పెట్టేస్తే బాగుంటుందేమో అని. కామలు దేగం బాగా ఇది ఉన్నారు మేడం. బాగుంటా బాగా ఇది ఏమన్నా చేసి పట్టించుకోరా. పీడీ మేడం గారి విజయలక్ష్మి గారికి, అదేవిధంగా హెచ్ఆర్ సార్ గారికి, ఎంపీడీ సుదర్శన్ రెడ్డి సార్ గారికి, ఎంపీడీ గోపాలకృష్ణ రెడ్డి సార్కి, ఏవీఓ సార్ గారికి, అంబడ్స్మెన్ సార్ గారికి, ఎస్ఆర్పి అడిట్ బృందానికి, ఏపీఓ శివలింగం సార్ గారికి, ఈజీఎస్ టీఏ గారులకు, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు, గ్రామ పంచాయత్ సెక్రటరీలందరికీ మరియు ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఎంపీటీసీలు మరియు సర్పంచ్లు, అదేవిధంగా ఎక్స్ ఎంపీటీసీలు, ఎక్స్ సర్పంచ్లు,
అందరికీ పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు అక్కడ సీఎం ప్రోగ్రాం అస్సాం సీఎం ప్రోగ్రాం ఉన్నది మాకు అక్కడ వెళ్ళవలసి వస్తున్నది అటు పోతున్నాము అందుకని ఒక నిమిషం మాట్లాడిపోతానని చెప్పి మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు పీడీ మేడం గారికి ఒకటే చెప్తున్నాను, ఇక్కడ చాలా మా పైస మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి, అతి దూరంలో భర్తీ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. అదేవిధంగా ఏ పని ఉన్నా పీటీ మేడం గారు అధికార బృందం అందరూ మాకు సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ మా పైస మండలంలో టీంలు అందరూ అధికారులందరూ చాలా మంచి పని చేస్తున్నారు. ఇక్కడ మీరు చూశారు కదా, ఒక చిన్న చిన్న తప్పులుంటే కూడా మీరు క్షమించాలని చెప్పి పీడీ మేడం గారికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు పల్లెటూళ్ళకు కొందరు ఏమంటే ఇప్పుడు కొందరు పడిరాక అపోజిషన్ పార్టీలు ఉంటారు, పని చేసినా చేయలేదంటారు, ఏదో ఒకటి చెప్తారు. చాలా మా ఊళ్ళో కానీ మా మిర్జాపూర్లో స్థితిలో కూడా ఇంతకుముందు టీఏ గారి మీద ఏదో చెప్పాను డబ్బులు ఇచ్చేది అవి వట్టికి కూడా చెప్తారు. పీడీ మేడం గారు ఎవరి మాట నమ్మకుండా అందరికీ న్యాయం చేస్తారని చెప్పి ఎవరికి ఏ యాక్షన్ తీసుకోకుండా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. వన్ టు 7 ఇన్ఫర్మేషన్ మేడం. 8వ విషయం మేడం, 3 వర్గాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ 1100 మొక్కలు నాటడం జరిగింది. అన్ని మొక్కలు బతుకుతుంది. అటెండెన్స్ కొట్టినా మేడం అయితే 6 రోజులు తీసుకోలేదు, 4 రోజులే తీసుకున్నాను. అంటే 2 డేస్ పేమెంట్ కాలేకపోయింది. మళ్ళీ పేమెంట్ చేస్తాను వచ్చేసరికి 100 డేస్ అయిపోయింది. సరే ఈ వర్క్ ఈ సంవత్సరంలో మళ్ళీ పెట్టి చేస్తాను మేడం, ఏప్రిల్లో చేస్తాను. ఇష్యూ నెంబర్ 30 మేడం. రెవెన్యూ ప్లాంటేషన్ మేడం. 95 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 95 మొక్కలు పెట్టడం జరిగింది. 69 మొక్కలు ఉన్నాయి మేడం. దాని తర్వాత పనులు చేయించడం వల్ల 2 హక్కుదారులు 3 రోజులకు గాను పనిచేసి నష్టపోవడం జరిగింది మేడం. మేడం 8 మంది హక్కుదారులకు పనిచేసినట్టుగా మాస్టర్ నుంచి హాజరు సంతకాలు ఉన్నాయి మేడం. కానీ ఇట్టి పేర్లు కొట్టివేసి అకౌంట్ ప్రాబ్లం అని రైతుల మరియు కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది మేడం. ఇష్యూ నెంబర్ 19 మేడం, రోల్ కరెంట్ చేయడం జరుగుతుంది ఈ గ్రామంలో. ఇష్యూ నెంబర్ 20 వేజ్ వర్క్ సంబంధించి ఈసీ చెక్ వెరిఫికేషన్ చేయడం జరిగింది మేడం. 21 ఎంపీలలో 12 మరియు 13 కాలమ్స్ రాయడం జరుగుతుంది మేడం. 22 ప్లాంటేషన్ సంబంధించి సర్వే రిజిస్టర్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది మేడం. ఇష్యూ నెంబర్ 23 మేడం, ఎవెన్యూ ప్లాంటేషన్ పనులకు సంబంధించి 2 వర్క్ అడీలలో మొత్తం 800 మొక్కలు నాటడం జరిగింది మేడం. ప్రస్తుతం ఇటు మొక్కలు లెక్కించగా 634 మొక్కలు ఉన్నాయి. మిగతా 160 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ట్యాంకు బండ్ బదులు కెనాల్ బండ్ పేరు మాత్రమే చేంజ్ చేసాం, లేకుండా టాస్క్ మాత్రం సేమ్ లేదు టాస్క్ కూడా సేమ్ మనకు ఇచ్చిన అంటే ఇప్పుడు కెనాల్ లేదు కదా అక్కడ, కెనాల్ బండ్ అంటే కెనాల్ ఒక్కొక్కటి ఒక్క రోజు మేడం. గత విడతలో 2 మంది హక్కుదారులు 12 రోజులకి నో నేమ్ అని రాయడం వల్ల 2073 రూపాయలు పేమెంట్ కాలేదు.
కలర్ ఎస్టిమేషన్ చేసినాం కానీ రాగాస్ ఎస్టిమేషన్ లేకుండా క్లోజ్ అయిపోయింది. దానివల్ల కలర్ పేమెంట్ చేయలేదు, పైపు వరకు చేసాం. మిగతా రెండు అక్కడ రోడ్డు బాగా డ్యామేజ్ అయింది. పెద్ద వెహికల్ కూడా 3 ఫీట్ల పైపు ఒక పంపించలేదు, ఆల్రెడీ పైపు చూపించాం. అది ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు పేమెంట్ చేస్తాం? ఒక టెక్నికల్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ట్రాన్స్పోర్టేషన్ అలౌ చేసేది ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ చేస్తున్నాం. వాళ్ళు చేసేదాకా వాళ్ళు పంపిస్తలేదు. మీరు ఎగ్జిక్యూషన్ తర్వాతనే పేమెంట్ చేయాలి లెక్క ప్రకారం మెటీరియల్ అది. అదైతే పైపులు అయితే ఉంది పైపులు ఉన్నాయి కానీ పంపిస్తాం. ఒక 2 పైపులు మిగులుతుంది, అది కూడా పంపిస్తాం. ఏమమ్మా నువ్వే అటెండ్ అయితే నువ్వే కాకపోవడం ఏంటి అసలు? వెరిఫికేషన్కి వచ్చింది సార్ ఆ రోజు. ఎవరు? ఐదు వర్క్ ఐడీలకు సంబంధించి 8 మంది హక్కుదారులకు 35 రోజులకు 43 రోజులని రాయడం ద్వారా 8 రోజులకు అదనంగా అంటారు. కూడా మేడంకి చూపించిన గ్రామ సభ అంతకు ముందు మేడం ఆయన పెరాలసిస్ రాకముందే డ్యూటీ బంద్ చేసిండు. ఆయన 60 అట్లా ఏజ్ ఉండేసరికి బంద్ చేస్తే వాళ్ళ కొడుకుని తీసుకున్నాం. ఆయన ఈజీఎస్ వర్క్ వెళ్ళిన తర్వాత వచ్చింది మేడం. ఆ విషయం కూడా గ్రామ సభలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాం మేము. మేడం డోర్ టు డోర్లో అడుగుగా పెరాలసిస్ రావడం వల్లనే అతను లేవని ఆడే చెప్పాడు కదా రికవరీ చేసి. అమ్మా ఇప్పుడు పెరాలసిస్ వచ్చినాయని నువ్వే చెప్తున్నావు, సర్టిఫికేషన్ నువ్వు వేసి లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆయన ఎట్లా పని చేస్తున్నావు ముందు అంటున్నావు. ముందు ఎంపీడబ్ల్యూ చేసిన టైంలో ఈ దీనికి చేశాడు అని లేవలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు. ఆయన ఎంపీడబ్ల్యూగా ఉన్న స్థితిలోని అంటే 2 చోట్ల పని జరిగిందని ఇలా పెట్టాడు. పెరాలసిస్ రాకముందే బంద్ చేశాడు మేడం ఆయన డ్యూటీ. డోర్ టు డోర్లో అడిగాడు. వాళ్ళ కొడుకు మీద 2021కి ఆయన బంద్ అయ్యింది సార్. 21 నుంచి యాక్టివిటీస్ రిజిస్టర్ కూడా మేడం. ఓకే మీరు చెప్పింది ఓకే, కానీ ఆయన ఎంపీడబ్ల్యూ అని అన్నాం. ఆయన పెరాలసిస్ వచ్చింది కాబట్టి ఆయన పని చేస్తలేడు కాబట్టి ఈ అమౌంట్ చూపించాడు. పని చేయలేని స్థితిలో ఉన్నాడు. సాలరీ ఎవరు పే మీద సాలరీ ఎవరికి మనం రాసేది ఎంపీడబ్ల్యూ అనుకోని మేడం. మేడం ఏం చేశారు అంటే ఆయన పెరాలసిస్ వచ్చింది కాబట్టి పని చేస్తారు కాబట్టి ఆయన బదులు ఏమైనా పెట్టుకుంటారు. అది కాదు ట్రాన్సాక్షన్, అది కాదు. రీజన్ తీసుకున్నాడు మళ్ళీ లేబర్ ఖర్చు చేయడం పని చేయలేదు. పని చేయలేదని మనం ఇప్పుడు అంటున్నాం. అంతే కదా. 128 ఇన్ఫర్మేషన్ ఇష్యూ నెంబర్ 9 రెవెన్యూ ప్లాంటేషన్లో 350 మొక్కల కంది మొక్కలు మొక్కల ప్లాంటేషన్లో 350 మొక్కల కంది మొక్కలు రోజ్గార్ దివాస్ నిర్వహించడం జరుగుతుంది. 3 మంది హక్కుదారులు జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. గ్రామ సభలో ఇప్పించారు. ఇష్యూ నెంబర్ 13 పని కొరకు 6 మంది హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఉన్నది కరెక్టా మీది కరెక్టా? ఎన్ఎంఎంఎస్ కరెక్ట్ కదా, అట్లా దిద్దుతే ఎట్లా? ఇది చూడు 6 నుండి 5 చేశారు. 6 ఉంది అసలు. దీన్ని దిద్దడం కూడా చేసుకున్నాను మేడం, రాసుకున్నాను. రాంగ్ అటెండెన్స్ ఉంది కాబట్టి ఒరిజినల్కు 17 మేడం 9 వర్గాలకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించలేదు. ఎంబుక్లలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం లేదు, రోల్ కాల్ చేయడం లేదు మేడం. ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేస్తున్నారు. 12-13 కాలాలు రాయడం లేదు. సర్వే వాళ్ళ రిజిస్టర్ నిర్వహించారు. 23 మేడం బయోఫెన్సింగ్ ప్లాంటేషన్కి సంబంధించి 200
కదా ఊరు ఆఫీస్ నువ్వేం చేస్తున్నావు? కాదు ఆయనకి రమ్మన్నాము ఆయన ఏం చేద్దాం ఇప్పుడు రికవరీ చేస్తే ఆయన చెప్పి రాసిచ్చాడు కదా స్వయంగా డబ్బులు కట్టాలి రాసిచ్చాడు కోడలు పని చేసిందని రికవరీ చేయాలి. లేదు మేము వెళ్ళాము తప్పైతే అంటాం కాదు పనికి వెళ్ళలేదు నా కోడలు పని చేయాలి డబ్బులు 32 మేడం. అట్లాగే పద్మిని బాయి తన తల్లికి బదులు మళ్ళీ జాబ్ కార్డు సంబంధించి జాబ్ కార్డు ఇప్పిస్తామన్నా అతను మాకు వద్దు అని జాబ్ కార్డు తీసేది జాబ్ కార్డు తీసేయడం అసలు ఆయన అటెండెన్స్ ఏముంటే అయిపోతుంది గంటన్నర లొల్లి చేసాడు మేడం గ్రామ సభ గంటన్నర వచ్చిండు ఒకరు వస్తే ఇంటికి ఒకరు చూసుకుంటారు కదా వస్తే మరి మరి నువ్వు కావాలని ఎందుకు తగ్గిస్తావు అసలు? ఓకే ఇది అదేంటి ఎందుకు ఉండదు ఎన్ఎంఎంఎస్ ఉండదా సార్? ఎన్ఎంఎంఎస్ ల్యాండ్ లెవెల్ ఉండదా? వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ దేనికి ఉండదు మరి ఇంతకుముందు వాటికి అన్నిటికి కూడా మళ్ళీ రివర్స్ తీసుకురావాలి. అవును సార్. మేడం ఇష్యూ నెంబర్ 7 గత 13వ విడత సామాజిక తనిఖీ బృందం వారు గుర్తించిన అంశం ధర్మన్ లక్ష్మి జాబ్ కార్డ్ నంబర్ 10532 అయితే అనే హక్కుదారురాలు గ్రూప్లో పేరు లేనందున పేమెంట్ అనేది కాలేదు మేడం. 1300 చూడగా అన్ని మొక్కలు బ్రతికున్నాయి మేడం. మేడం ఇష్యూ నెంబర్ 10 క్యాటిల్ సెట్కి సంబంధించింది మేడం. కొలతలు తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు రేకులు అనేవి లేకుండే మేడం. కొలతలు తీయలేదు రేకులను. తర్వాత రైతులు అని చెప్పగా తర్వాత పెట్టించి ఫోటో చూపించడం జరిగింది మేడం. మేడం ఇష్యూ నెంబర్ 11 మేడం ఇది గత విడత సామాజిక తనిఖీ వారు గుర్తించిన అంశం మేడం. అంచె రాజేందర్ జాబ్ కార్డ్ నంబర్ 100176 ఓవర్ ల్యాంపింగ్ వలన మేడం 1470 రూపాయలు పేమెంట్ కాకుండా నష్టపోవడం జరిగింది మేడం. మేడం ఇష్యూ నెంబర్ 13 ఈ గ్రామ పంచాయతీ నందు మేడం ఆయిల్ ఫామ్ పనికి సంబంధించి 8 మంది హక్కుదారులు 48 రోజులు పనిచేసినట్లు హాజరులు కలవు కానీ వీరికి నో అకౌంట్ అని రాయడం వలన పేమెంట్ అనేది కాలేదు మేడం. దానికి సంబంధించి 11,340 రూపాయలు పేమెంట్ అనేది అయిపోయింది మేడం. మేడం ఇష్యూ నెంబర్ 14 డిమాండ్ తీసుకుంటున్నా కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు మేడం. మొక్కలు బ్రతుకున్నాయి మేడం. 10వ ఇష్యూ మేడం కమ్యూనిటీ ప్లాంటేషన్లో 2 వరకాయలకు సంబంధించి 400 మొక్కలకు 400 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. ముప్పై మంది కూలీలు మేడం 100 జాబ్ కొరకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది మేడం. అవును. దానికి కూడా ఒక పెద్ద ఆబ్జెక్షన్ కావాలా? ఈ రెడ్ సాయిల్ కోసం ఫారెస్ట్ రెడ్ సాయిల్ దా మేడం అది అనుకోకుండా అది దాంట్లో వెళ్ళిపోయింది పైకి. నర్సరీ పనికి ఎక్సెస్ పేమెంట్
ఇది ఆబ్సెంట్ కౌంట్ చేసుకుని ఆన్లైన్లో వెరిఫై చేస్తే ఈ రోజు నాడు వాళ్ళకి హాజరు లేదు. ఈ రోజు నాడు హాజరు వస్తున్నారు. దీని బదులు ఆధార్ ఇక్కడే ఇక్కడ కొట్టరాదు కాబట్టి వాడు ఇక్కడ కొట్టేసుకున్నాడు. వాడు పోయింది 6 రోజులు 6 రోజులే పోయింది. వాడు 6 రోజులు ఇక్కడ చూడకముందే చెప్తున్నాను. సండేకి పేమెంట్ కాలేదు. సండే రోజు అయింది ఇంట్లో వచ్చేస్తుంది. నువ్వు అర్థం వస్తుంది. అది అప్పటిదాకా మాకు కూడా అప్పుడే స్టార్టింగ్ ఇష్యూ వచ్చింది. అప్పుడు వద్దాను అప్పుడు ఏమన్నా ఇక్కడ ఇంటుంది కదా ఆయన 31 ఇష్యూ మేడం. రెవెన్యూ ప్లాంటేషన్లో సంబంధించి స్టిక్స్ బిల్స్ కొనుగోలు చేసినట్లు ఒక్కొక్క దానికి 17 చొప్పున 22,568 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పని ప్రదేశంలో ఇటు కర్రలు పెట్టుబడి పురుషాలు రోల్ కాల్ చేయడం లేదు. కూలీలకు సంబంధించి ఈసీ గారు పూర్తిసార్లు నిర్వహణ చేయడం లేదు. ఎంపికలలో 12 కాలాల్లో పూర్తిసార్లు నిర్వహించడం లేదు. సర్వా రిజిస్టర్ నిర్వహించడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 22 మేడం. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 23 మేడం. అవన్నీ ప్లాంటేషన్లో భాగంగా 113 మొక్కలు నాటడం జరిగింది మేడం. 961 మొక్కలు బతుకున్నాయి. మిగతా 152 మొక్కలు చనిపోయాయి మేడం. రీప్లేస్మెంట్ చేయించారు మేడం. ఇష్యూ నెంబర్ 24 బయో ఫెన్సింగ్ ప్లాంటేషన్లో భాగంగా 165 మొక్కలు నాటారు మేడం. 112 మొక్కలు బతుకున్నాయి. మిగతా 56 మొక్కలు చనిపోయాయి మేడం. ఇష్యూ నెంబర్ 9 మేడం. ఈమెకు మాస్టర్ క్లోజ్ చేసిన తర్వాత 172 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇటు అమౌంట్ రికార్డ్ చేయడం జరిగింది మేడం సిఆర్డీ అకౌంట్కు. ఇష్యూ నెంబర్ 21 మేడం. రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు. ఇష్యూ నెంబర్ 22 మేడం. ఎవెన్యూ ప్లాంటేషన్ ఇష్యూ నెంబర్ 15 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 16 ప్లే స్లిప్స్ ఇవ్వడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 17 7 రకాల రిజిస్టర్స్ నిర్వహించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 18 3 రకాల ఫొటోస్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 19 వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో లేదు మేడం. ఇష్యూ నెంబర్ 20 ఎంబుక్కులలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 21 అమలు చేయ అధికారులు రోల్ కాల్ చేస్తున్నారు. ఇష్యూ నెంబర్ 22 ఎంబుక్కులలో ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 23 ఎంబుక్కులలో 12 13 కాలమ్స్ రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 24 సర్వా రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 25 మేడం.
6 హక్కుదారులు 26 రోజులు పనిచేసినట్టుగా మస్టర్లో హాజరు కలవు కానీ అట్టి మస్టర్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 20 ఇష్యూ నంబర్ 18 కొలతల పుస్తకాలలో రైతు కూలీల సంతకాలు ఉన్నాయి. ఇష్యూ నంబర్ 19 రోల్ కాల్ చేస్తున్నారు. ఇష్యూ నంబర్ 20 కూలీల వేతనాలకు సంబంధించి ఎంబుక్లలో ఈసీ చెక్ మెజర్మెంట్ చేస్తున్నారు. ఇష్యూ నంబర్ 21 ఎంబుక్లలో 12-13 కాలమ్స్ రాయడం జరిగింది. ఇష్యూ నంబర్ 22 మొక్కలకు సంబంధించి సర్వేవర్ రిజిస్టర్ నిర్వహించలేదు. ఇష్యూ నంబర్ 23 మేడం రోజ్గార్ దివస్ నిర్వహించడం లేదు. ఇష్యూ నంబర్ 24 మేడం ఇద్దరు వ్యక్తులు పనిచేసినట్టు మస్టర్ నందు హాజర్లు సంతకాలు కలవు కానీ 3 రోజులు పనిచేసినట్లు మస్టర్ హాజర్లు సంతకాలు కలవు. టోటల్ డేస్ కాలంలో 4 అని వేయడం వల్ల వారికి ఒక రోజుకు గాను 284 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఎక్స్ట్రా పేమెంట్. ఇష్యూ నంబర్ 25 మేడం ఈ గ్రామ పంచాయతీ నందు వందనాబాయి జాబ్ కార్డ్ నంబర్ 10093 ఎంఐ ట్యాంక్ నర్సరీలో పనిచేసినట్టు హాజర్లు సంతకాలు కలవు కానీ ఆశా వర్కర్గా గవర్నమెంట్ నిధులు నిర్వహిస్తూ ఉపాధి హామీ పనులు కూడా చేయడం జరిగింది. 54 రోజులు పనిచేసినట్లు కలదు. అందుకు గాను 8,002 రూపాయలు తీసుకోవడం జరిగింది. అంగన్వాడీ అంటే ఫుల్ సార్ ఆశకు ఉండదు మేడం. అనారోగ్యం కేసులు ప్రెగ్నెంట్ మొత్తం 54 రోజులు. డేట్లు 21/4/22 నుండి 1/6/22 వరకు. ఇష్యూ నంబర్ ఇష్యూ నెంబర్ 26 మేడం పిఆర్ రికార్డ్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. గ్రామ సమాచారం ముగిసింది. One to 7 ఇన్ఫర్మేషన్ మేడం. ఇష్యూ నంబర్ 8 ఈ గ్రామ పంచాయతీ నందు కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 150 మొక్కలు నాటినట్టు రికార్డ్ ప్రకారం కలదు. పిఎస్ సమక్షంలో తనిఖీ బృందం వారి వేలు లెక్కించగా 150 మొక్కలు పూర్తి స్థాయిలో బ్రతికి ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 9 మేడం ఈ గ్రామ పంచాయతీ నందు కమ్యూనిటీ ప్లాంటేషన్ పనిలో భాగంగా 300 మొక్కలు నాటినట్లు రికార్డ్ ప్రకారం కలదు. ఇటు మొక్కలు పని ప్రదేశానికి వెళ్లి పిఎస్ సమక్షంలో లెక్కించగా 190 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగతా 109 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 10 మేడం
చాలా ఓపికగా పొద్దున్న నుంచి ఎండలో మళ్ళీ గాలికి తట్టుకొని ఉన్నందుకు మా సంస్థ ఎన్ఆర్ఐజిఎస్ సిబ్బంది అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఈసారి ఏంటంటే 1 ఇయర్ మీరు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా డిఫరెన్స్గా అనిపించింది. కొంచెం ఏమైందంటే వయలేషన్ ఆఫ్ రూల్స్ మనకి రెగ్యులర్ ఆడిట్లో ఉంటుంది కదా, వయలేషన్ ఆఫ్ రూల్స్ మన పంచాయత్ సెక్రటరీ తెలుసు, స్టేట్ ఆడిట్ అవుతుంది కదా, కోడ్ నెంబర్ 9లో వయలేషన్ ఆఫ్ రూల్స్ ఉంటుంది. సో అవే ఎక్కువ ఉన్నాయి. కేవలం కొంచెం అబ్బా మీరు కొంచెం శ్రద్ధ పెడితే మస్టర్ క్లోజ్ అయిపోతుంది. మస్టర్ ఇచ్చే ముందు ఏమైనా కరెక్షన్స్ చేశారు అని అనుకుంటే, అంటే వైట్నర్ పెట్టడం, వైట్నర్ అంటే ఇది మస్టర్ అంటే ఏంటి, మన చెక్ బుక్ లాంటిది. చెక్ మీద రాస్తే ఏం చేస్తాము, మనం రౌండ్ చేసి మనం సిగ్నేచర్ చేయాలి. సేమ్ మాస్టర్ కూడా ఇలాంటిది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మాస్టర్ క్లోజ్ అయ్యాక ఒకసారి ర్యాండమ్ చెక్ చేసుకోవాలి. చేసుకొని ఎక్కడైనా ఉన్నాయా కరెక్షన్స్, కొంచెం మీరు ఎంత అవతల వాళ్ళని నమ్మినా మన మీదే మాస్టర్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంటు, అట్లనే టీఏ పైనుంచి కింద దాకా అందరూ బాధ్యులే. కేవలం పంచాయత్ సెక్రటరీ అక్కడ ఎందుకు అంటే విలేజ్ లెవెల్లో తనే మానిటర్ చేస్తారు కాబట్టి పంచాయత్ సెక్రటరీ ఉంటుంది. మీరేం పెద్ద పెద్ద తప్పులేం లేవు, కేవలం ఇది వయలేషన్ ఆఫ్ రూల్స్ ఉంది. ఇంకొంచెం ఈ సంవత్సరం ముఖ్యంగా మనకి ఎప్పుడు ఉంటుంది అంటే ఫిబ్రవరి నుండి మే వరకు హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది, బాగా లేబర్ వస్తారు. ఆ టైంలోని మనం కొంచెం చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ముఖ్యంగా మిమ్మల్ని ఎందుకు ఇంత సేపు మరి ఉండని రేపు ఏజీ ఆడిట్ వస్తుంది. ఏజీ ఆడిట్లో మనం ఏం చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఏజీ ఆడిట్ ఎట్లా ఉంటుంది అంటే జాబ్ చార్ట్ తీసుకుంటారు. జాబ్ చార్ట్లో ఎవరిది పైన డిఆర్డిఓ నుంచి అడ్మిన్ శాంక్షన్ ఎవరవుతుంది, ఈవెన్ కలెక్టర్ మీద కూడా కామెంట్ చేయొచ్చు. ఏజీ ఆడిట్ ఎట్లా అంటే జాబ్ చార్ట్లో అడ్మిన్ శాంక్షన్ ఎవరు, అలాగే పర్మిసిబుల్ లేని వర్క్స్కి అడ్మిన్ శాంక్షన్ ఇస్తే ఏమవుతుంది, శాంక్షనింగ్ అథారిటీ ఎవరు వాళ్ళ మీద రాస్తారు. ముఖ్యంగా వాళ్ళు వెళ్ళేది ఏంటంటే జాబ్ చార్ట్ మీదనే వెళ్తారు. కాబట్టి మీకు ఎవరెవరికైతే ఏ వర్క్ ఎలా చేశారో దానిలో ఒకసారి చూసుకోండి. ఒకసారి వాళ్ళు ఏంటి ప్రతి వస్తారు రికార్డు వెరిఫై చేసి మీకు చెప్పరు, పేపర్ మీదే పెడతారు, అబ్జెక్షన్ రాసిస్తారు. దానికి మళ్ళీ వెంటనే మనం రిప్లై ఎట్లా మనం చెప్పడానికి నోట్తో చెప్పడానికి ఉండదు, పేపర్ మీద పెట్టే ఇవ్వాలి. మీకు 3 years 2018 నుంచి 5 years ఆడిట్. ఇంకా మీ లక్ ఏంటంటే ఇప్పుడు సోషల్ ఆడిట్ కోసం మనం రికార్డ్ అంతా ప్రాపర్గా పెట్టుకున్నాం. ఇంకా ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉన్నా ఇట్లా వైట్నర్లు ఉన్నా మీరు దయచేసి నోట్ అని రాసి కింద పిఓ అంటే ఎంపీడీఓ ఏపీఓ మీ సిగ్నేచర్ పెట్టేస్తే అది వ్యాలిడేషన్లోకి వస్తుంది. అంతేగాని మీరు రాయకుండా చేస్తే మాత్రం అవే పెద్ద అబ్జెక్షన్లు అవుతాయి. దానికోసం మనం తిరుగుతూనే ఉండాలి, మన సర్వీస్కి ఇంపాక్ట్ పడుతుంది. అర్థమైంది, ఏదేదో అమౌంట్ కట్టేసి అట్లా కాదు. వయలేషన్ ఆఫ్ రూల్స్ అనేది చాలా సీరియస్గా పరిగణిస్తారు ఏజీ ఆడిట్లో. సో ఇంకా ఏమైనా అట్లా ఉన్నాయి అనుకుంటే మాత్రం మీరు చేయండి. అట్లనే ఇంకా కొంచెం ఇప్పుడు తెలంగాణ క్రీడా ప్రాంగణాలలో ఏదైతే ఈ పోల్స్ అలాంటి వాటి మీద చేశారో అవి ఏదైనా పోల్స్ గ్యాప్ ఉంటే అవి ఎరెక్ట్ చేయించండి. ఓకే, ఇంకా మొక్కలు వాళ్ళు ఏజీ ఆడిట్ ఎట్లా చేస్తారు అంటే రాతి నేలలో మొక్కలు బతకమని తెలిసి పెట్టారు, వర్షాలు వచ్చి కొట్టుకుపోయే దగ్గర టీకేపీ పెట్టారు. దీన్ని ఏమంటారంటే పర్ఫార్మెన్స్ ఆడిట్ అంటారు. మీకు తెలుసు కదా, నేను బేసిక్గా ఆడిట్ ఆఫీసర్ని. సో పర్ఫార్మెన్స్ ఆడిట్ మీదనే వాళ్ళు ఫోకస్ చేస్తారు. కాబట్టి అట్లా ఏమైనా కరెక్షన్స్ మనం చేయగలిగితే చేసుకోండి. ఈ ఫ్లాగ్స్ పెట్టుకోవడము, తర్వాత టీకేపీకి ఆ బోర్డ్స్ అట్లాంటివి ఏమైనా చేయించడము, వర్క్ సైడ్ బోర్డ్స్ ఏమైనా ఉంటే అందరు కోఆర్డినేషన్లో టీఏ, ఏపీఓ, ఎంపీడీఓ, పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కలిసి మీరు అవి బ్యాలెన్స్ చేసుకొని చేయండి. అంతేగా మీ డ్యూటీ నా డ్యూటీ అని అనవసరమైన మాటలు అనిపించుకొని పేపర్ మీద ఎక్కించుకోకండి. ఒకసారి వస్తే డ్రాప్ అవడం, పోయినసారి మేము ఆడిట్ ఆబ్జెక్షన్స్ డ్రాప్ చేయడానికి తీసుకెళ్తే పొద్దున 9 గంటలకి కూర్చుంటే రాత్రి 10 అయింది. 10 అయితే ఎన్ని పేరాలు, 200 పేరాలు డ్రాప్ అయింది. అంటే చూడండి అంత క్రిటికల్గా ఉంటుంది. ఒకసారి పేరా వస్తే వెళ్ళాలి అంటే. ఓకే, సో వీటి మీద ఫోకస్ చేస్తే సరిపోద్ది. చాలా ఇప్పుడు పేపర్లో పొద్దున్న రాస్తారు, తక్కువ రికవరీ వచ్చింది. సో ఈసారి వచ్చేసి 11,894, 2,000 పెనాల్టీ, 13,000 టోటల్ వచ్చేసి 13,894 రికవరీ. సో వీటిలో
ఇవేమి నేను రాయగానే డ్రాప్ అయిపోదు, దీనికి తెలుసు కదా. మళ్ళీ జీపీ రిజల్యూషన్స్ పెట్టాలి, కన్సర్న్ ఫొటోస్ పెట్టాలి, ప్రతిదానికి అటెస్టేషన్ ఉండాలి, వాటితోని సబ్మిట్ చేయండి. ఓకే, దీంతో పాటు ఇప్పుడు మనకి నెక్స్ట్ సార్ మన ఏసీఎల్బీ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ 7 రిజిస్టర్స్ మీద, అలాగే ఇప్పుడు మన నర్సరీస్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయత్ సెక్రటరీలు, టీఏలు, ఏపీఓలు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది గ్రీన్ మ్యాట్ ఏమైనా ఉంటే కట్టించి కొంచెం వాటరింగ్ చేయండి. ఎక్కడైతే జర్మినేషన్ రాలేదో అక్కడ ప్లాంట్స్ రీప్లేస్ చేయటం, ఎందుకంటే కొన్ని చోట్ల సీడ్ పెట్టాం కానీ అది రాలేదు. సో అట్లాంటివి మొన్న మీరు లేరు అంటే మీ ఎంపీడీఓస్ చెప్పే ఉంటారు, క్రిటికల్ రివ్యూ ఉంటుంది. ఎందుకంటే మనకి నెక్స్ట్ సీజన్కి మొక్కలు లేవంటే అది పెద్ద ప్రాసెస్ వయలేషన్ కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసుకోండి. ఓకే, ముఖ్యంగా వాటరింగ్ చేయటం ఒకటి, వాటరింగ్ పైన షేడ్ నెట్, దీనికి కూడా మనకి గ్రీన్ బడ్జెట్ ఉంటుంది, అక్కడ నుంచి పెట్టుకొని చేయించండి. ప్రాపర్గా ప్రతిరోజు ఏదో ఒక ఫీల్డ్కి ఏర్పాటు చేసుకోండి. ఆల్రెడీ పెట్టి ఉన్నారు, ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే మాత్రం ప్రైమరీ బెడ్ లేకపోయినా, జర్మినేషన్ రాకపోయినా, 7 రిజిస్టర్స్ మెయింటైన్ చేయకపోయినా అక్కడ కింద నుంచి పై సిబ్బంది ఈవెన్ డిఆర్డిఓ దాకా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం పని చేయడం ముఖ్యం కాదు, దాన్ని ప్రజెంట్ చేయడం కూడా ముఖ్యం. అదేంటి 7 రిజిస్టర్స్, అది కూడా మీకు ఒక కలరు మేము ఒకటి వాట్సాప్ చేస్తాము, ఇవాళ గ్రూప్లో పెడతాము. ఒక కలరు డిసైడ్ చేయడం జరిగింది, ఎందుకంటే ఆ కలరు రిజిస్టర్స్ దాని మీద పేస్ట్ చేస్తే ఏంటంటే ఒక మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది, అంటే డిస్టిక్ మొత్తం ఒకటే లాగా ఉంటుంది. కాబట్టి అది కూడా మీకు గ్రూప్లో నేను షేర్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ప్రింట్ తీసుకోండి. 1, 2, 3, 4 7 రిజిస్టర్స్, 2 మాత్రం మాన్యువల్గా పెట్టాలి, ఒక జీపీ రిజల్యూషన్, ఇంకొకటి కంప్లైంట్ రిజిస్టర్. ఒకవేళ కంప్లైంట్లు ఏమీ లేవు అంటే మీరు ఏం చేయాలి, పెట్టి ఇలా పెట్టేసి నిల్ అని పెట్టాలి. ఇది సార్ ఏంటంటే ఒక మండలికి ఎంబీ అనుకుంటా వెళ్ళినప్పుడు కంప్లైంట్స్ ఏవి రాలేదు అంటే కంప్లైంట్ లేదు అనేది ఒక సర్టిఫికేట్ పెట్టి కింద పిఓ అంటే ఎంపీడీఓ, ఏపీఓ, పంచాయత్ సెక్రటరీ అందరూ సంతకం చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు దీని మీద మాత్రం ఫోకస్ చేయాలి. ఏ క్షణాన మళ్ళీ మనకి ఆడిట్ వస్తుందో తెలియదు, అలాగే సార్ కూడా రివ్యూ చేస్తారు. ఇది మా తరపు నుంచి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆడిట్లో? చాలా సింపుల్గా అయిపోయింది, మంచి టీం ఉంది. ఒక 2-3 తప్ప మిగతా వాళ్ళందరూ మంచిగా కోఆర్డినేషన్ మంచిగా ఉంది. ఒక గ్రామ పంచాయతీలో అన్ని ఇన్ఫర్మేషన్ అని పెడితే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇంకా చిన్నవి చాలా మ్యాక్సిమం ఒక 80% వరకు అట్లా మంచిగా మెయింటైన్ చేశారు. 7 రిజిస్టర్స్, రోజ్గార్ దివాస్ పెట్టారు, ఇలాంటివన్నీ చేశారు. కాబట్టి నెక్స్ట్ ఆడిట్కి కూడా అసలు ఈ ఆబ్జెక్షన్స్ 13-14 కాలమ్స్, రోల్ కాల్ చేయకపోవడం, ఇలాంటి చిన్న ఆబ్జెక్షన్స్ కూడా ఉండకూడదు అనుకుంటున్నాం. సో ఇవన్నీ పాటించి నెక్స్ట్ మళ్ళీ లేబర్, ఎందుకంటే మీరు మైనస్లో ఉన్నారు, -90,000 1 lakh మైనస్లో ఉన్నారు. కాబట్టి దయచేసి పంచాయత్ సెక్రటరీలు అందరూ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు, కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోయినా, లాస్ట్ టైం ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోయినా కానీ సూపర్గా చేసినారు. ఈసారి ఇంకా మైనస్లో ఉన్నారు కాబట్టి మీరు ఇంకా కొంచెం ప్రోయాక్టివ్ చేయాలి. ఇప్పుడు మనకి సీజన్ ఉంది, మీ ముందే పొద్దున చూశారు కదా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రివ్యూ చేస్తున్నారు. 2 daysకి ఒకసారి రివ్యూ ఉంటుంది. అక్కడ సార్ ఏమంటారు, యాక్షన్సే ఉంటాయి, యాక్షన్ అని. సో మన జిల్లా మంచి పర్ఫార్మెన్స్ ఉంది, కాకపోతే మీ బైన్సా మాత్రమే తక్కువ లేబర్ పర్సంటేజ్ జనరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ టైం కలెక్టర్ సార్ అడిగినప్పుడు కూడా మేము ఇదే చెప్పాము, సోషల్ ఆడిట్లో ఉన్నారు సార్ అని చెప్పాము. కాబట్టి రేపటికి ఇక్కడున్న ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ రేపటికి డిమాండ్ పెట్టి వెళ్ళాలి. ఓకే, సో ఇది నెక్స్ట్ మన సీజన్ కూడా మంచిగా టోటల్ మన టార్గెట్ని కంప్లీట్ చేద్దాం. ఇంకా ఏమీ ఇష్యూస్ లేకుండా మంచి కోఆర్డినేషన్తో మంచిగా పనిచేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అని అనుకుంటున్నాం. సో ఆల్ ది బెస్ట్, మళ్ళీ మీరు వస్తారని మేము వెయిట్ చేస్తున్నాం. అలాగే కొత్తగా వచ్చిన మీ ఎంపీడీఓ గారు కూడా ఆయన క్రిటికల్ ఎంపీనే మంచిగా ఒక సెటరైట్ చేసి లాస్ట్ సీజన్ కంటే మేబీ ఇంచుమించు డబల్ పర్సంటేజ్ జనరేట్ చేయడం జరిగింది. కాబట్టి వెళ్ళిన ఎంపీడీఓ గారికి ధన్యవాదాలు. అలాగే వచ్చిన ఎంపీడీఓ గారికి కూడా ఆల్ ది బెస్ట్. మీ కోఆపరేషన్ కూడా చాలా బాగుండాలి. మీరు వేరు మేము వేరు కాదు, మనం అని పనిచేద్దాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నేటి 14వ వీడియో జరిగింది. మీ యొక్క ఇన్స్ట్రక్షన్ని తప్పకుండా పాటించి మండలాన్ని ప్రగతి పథం నడిపించడానికి మేమందరం కట్టుబడి ఉన్నాం మేడం.
ధన్యవాదాలు మేడం. అదేవిధంగా ఎస్ఆర్పి టీం వారికి మరియు ఎక్స్ ఎంపీడీఓ గారికి, ప్రెసిడెంట్ ఎంపీడీఓ గారికి, విజిలెన్స్ ఆఫీసర్ గారికి, హెచ్ఆర్ సార్ గారికి మరియు సామాజిక తనిఖీ ఎస్ఆర్పి గారికి, డిఆర్పి గారికి, పంచాయత్ సెక్రటరీ మరియు ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. ఓకే, అలాగే మా వాళ్ళు చేస్తారు. బైన్సాకి చాలా ఫ్లడ్, చీరాల ఏదో విలేజ్ అది అలాంటివి, గుండెగాము ఇలాంటివన్నీ అయితే అది ఇప్పటికీ కోలుకోలేదు. మీరు చూసే ఉంటారు. కొన్ని ఇలాంటివి కొన్ని హృదయంతో కూడా మీరు ఆడిట్ చేయాలని ఒక ఆడిట్ ఆఫీసర్గా చెప్పకూడదు. సో చాలా ధన్యవాదాలు. చాలా సింపుల్గానే ఉంది, అంటే వీళ్ళ రికార్డు కూడా అలాగే ఉంది కాబట్టి మీకు కూడా. సో అందరూ కొంచెం వేల పట్టున వీళ్ళకి పంపించండి. అమ్మాయిలు చాలామంది ఉన్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ.